పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు ఎన్నిక అనేది కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నిక రాబోయే బీఆర్ఎస్ పార్టీ అధికారానికి తొలిమెట్టుగా మేము భావిస్తున్నాం. 100% ఈరోజు 14 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, అందులో 10 మంది బీఆర్ఎస్ పక్షాన, 4 సిపిఐ పక్షాన, ఈ 14 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఒక గొప్ప సందేశాన్ని కూడా రాష్ట్రానికి, దేశంగా పంపించడం జరిగింది. ప్రజలందరూ కూడా కేతంపల్లి ప్రజలందరి గౌరవాన్ని కాపాడింది. ఈరోజు వీళ్ళందరూ, ఆ ప్రజలందరూ కూడా వీళ్ళ మీద నమ్మకంతో, బీఆర్ఎస్ పార్టీ సిపిఐ మీద నమ్మకంతో ఓట్లు వేసినందుకు వారి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా, ఒక్క ఓటు ఎన్ని ప్రలోభాలకు లొంగకుండా నిఖార్సుగా నిలబడ్డందుకు నిజంగా మేమందరం ఆ కౌన్సిలర్లకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీరు చేసిన స్ఫూర్తి, మీరు చూపించిన పట్టుదల ఈ రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర రాజకీయాలకు పెను మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి ప్రజలు ఓటేసిన తర్వాత ఆ ప్రజల నిర్ణయాన్ని, ఆ ప్రజల యొక్క కట్టుబాటును డెఫినెట్గా నిలబెట్టే విధంగా ఈరోజు ఈ కేతంపల్లి మున్సిపల్ కౌన్సిల్ చేసిన చొరవ, పట్టుదల రాబోయే ప్రతి రాజకీయ నాయకులు కనువిప్పు కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఎన్నిక అనేది రాబోయే బీఆర్ఎస్ పార్టీ విజయానికి తొలిమట్టిగా మేము భావిస్తున్నాం. సో ముఖ్యంగా ఈరోజు చాలా శాంతియుతంగా ఎన్నిక జరగాలని మేము కోరినాం కూడా. ఈ ఎన్నిక మొత్తానికి కూడా కర్త క్రియ డెఫినెట్ గా బాలకృష్ణ గారికి పోతుంది. వారి పట్టుదల, వారి మీద విశ్వాసం, వారి మీద నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారు. నేను కూడా వచ్చిన కేతంపల్లికి మంత్రిగా ఉన్నప్పుడు పట్టాలు నా చేతులంగా ఇప్పించడం జరిగింది. సరే, ఎన్నికల్లో ఓటమి అనేది జరుగుతూ ఉంటుంది, విజయం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు నమ్మకం, బాలకృష్ణ నమ్మకంతో ఓట్లేసింది కాబట్టి డెఫినెట్గా క్రెడిట్ గోస్ టు బాలకృష్ణ ఉంది. నేను కూడా ఇలాంటివి కోరుకున్నాము, ఎన్నికలు సజావుగా జరగాలని చెప్పేసి అధికారులు కోరుకున్నాము. అధికారులు కానీ, పోలీసులు కానీ డెఫినెట్గా వీ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు యూ. అది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగదని కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి కూడా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా డెఫినెట్గా ఈరోజు జరిగే ఎన్నికలు మీకు కనుగొనగలగాలి. ప్రజల తీర్పుకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎవరు కూడా పోరాదు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు పోకూడదు. పోతే డెఫినెట్గా 51 రోజులు కూడా ఒక క్యాంప్ లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. 51 రోజుల్లో ఉన్న 14 మంది కూడా ఒక్కరు కూడా చెదిరిపోకుండా ఉన్నారంటే ఇది మా పార్టీలో ఉన్న నిబద్ధత కట్టుదల. డెఫినెట్ గా మేమందరం కూడా ఈ కేతంపల్లి మున్సిపల్ ఎన్నికలతో పాటు గెలిచిన మున్సిపల్ అన్ని కూడా మా కేసీఆర్ గారికి కాంట్రాక్ట్ ఇస్తున్నాం. జై తెలంగాణ.